పాకిస్తాన్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పెహల్గాం అటాక్ ద్వారా భారత్లో హిందూ ముస్లిం మత కల్లోహాలు రెచ్చగొట్టడానికి చాలా పెద్ద స్కెచ్ వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బట్టలిప్పి మరీ హిందువులని కన్ఫర్మ్ చేసుకొని చంపేశారు. ఇలా చేయడం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందండి. 2008లో జరిగిన ముంబై దాడుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఛత్రపతి రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చి కసాబ్ పదుల సంఖ్యలో నిర్దాక్షిణ్యంగా జనాలను దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చంపేశాడు. యూట్యూబ్లో లైవ్ విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మరణించిన వారిలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. మరి అప్పుడు కసాబ్ ఎందుకని ప్యాంటు విప్పి హిందువులని నిర్ధారణ చేసుకొని కాల్పులు జరపలేదు? పెహల్గాంలో టెర్రరిస్టులు కావాలని ఇలా చేశారు. అక్కడ వాళ్ళ గోల్ హిందువులని రెచ్చగొట్టడం, మత కల్లోహాలు సృష్టించడం. వాళ్ళు చంపిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజెస్ ఏవి లేవు. ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా జరిగింది. భారత ప్రభుత్వం దీన్ని మీటింగ్లో ఒప్పుకుంది. మరి అలాంటప్పుడు అందరినీ చంపితే హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపాం అన్న విషయం బయటకు ఎలా తెలుస్తుంది చెప్పండి? అందుకని ఆడవాళ్ళని చంపకుండా వదిలేశారు. వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. అంటే వాళ్ళకు పబ్లిసిటీ కావాలి, ఎంత దారుణంగా చంపాము హిందువులను అన్నది మన భారత మొత్తానికి తెలియాలి. కాశ్మీర్లో హిందువులు కాలు పెడితే ఖబర్దార్, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించాలి. టెర్రర్ పుట్టించాలి. టెర్రర్ పుట్టించాలంటే చంపుతున్నప్పుడు ఆ భయంకరమైన విజువల్స్ బయటకి టెలికాస్ట్ కావాలి. ఎవరు తీయాలి ఆ వీడియోస్? మరి అందుకే వాళ్ళే వీడియోస్ తీసుకున్నారు. ఇజ్రాయెల్పై అటాక్ చేసినప్పుడు ఆ వీడియోస్ మీకు గుర్తున్నాయా? ఆ వీడియోస్ అన్నీ ఎలా బయటకు వచ్చాయి? హమాజ్ విధవలు తమ హెల్మెట్లో పెట్టుకున్న డాష్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అవి. సేమ్ అలాగే పెహల్గాం అటాక్ సమయంలో కూడా తీవ్రవాదులు హెల్మెట్ ధరించారు. ఆ హెల్మెట్ పైన కెమెరాస్ ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మీరు చూస్తూ ఉండండి, కొద్ది రోజుల్లో ఆ భయంకరమైన విజువల్స్ ఒక్కటిగా సోషల్ మీడియాలో రిలీజ్ అవుతుంటాయి. అవి చూసి దేశం మొత్తం ఉలిక్కి పడాలి. బట్టలిప్పి హిందువులు అని కన్ఫర్మ్ చేసుకొని చంపారు, కల్మా చదవకపోతే హిందువులను టార్గెట్ చేసుకొని చంపారు. జనాల్లో ఈ భావన రావాలి. ఆ విజువల్స్ చూసి జనాల్లో ద్వేషాన్ని రగిలించాలి. భారతీయులందరూ ఒకరినొకరు కొట్టుకొని చావాలి. కర్ర విరగకుండా పాము చచ్చేలా పాకీజా వేసిన పక్కా మాస్టర్ ప్లాన్ ఇది. అందుకు బలమైన ఎవిడెన్సెస్ నిన్నటి వీడియోలోనే నేను ఇచ్చాను. ఎన్నడూ లేని విధంగా ఒక అఫీషియల్ సదస్సులో పాక్ ఆర్మీ చీఫ్ హిందువులను టార్గెట్ చేసుకొని ఇచ్చిన స్పీచ్. బుల్లెట్ల వర్షం కురిపిస్తాం, గొంతు కోస్తామని వార్నింగ్ ఇచ్చిన లష్కర్ కమాండర్ అబూ ముసా వార్నింగ్ ఇచ్చిన వీడియో క్లిప్. పక్కా ప్లాన్ ప్రకారం అంతా జరిగింది. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుగా కాశ్మీరీ ముస్లింలు పాకీజా ప్లాన్ని అట్టర్ ఫ్లాప్ చేశారు. ఇతని పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా. గుర్రాలను నడుపుకునే వ్యక్తి. టూరిస్టులని కింది నుండి పైకి గుర్రం పైన తీసుకెళ్తుంటాడు. అటాక్ జరిగిన వెంటనే హుసేన్ తలుచుకుంటే అక్కడ నుండి తప్పించుకోవచ్చు. చేతిలో గుర్రం ఉంది. అది కాకుండా టెర్రరిస్టులు ముస్లింలను వదిలేస్తున్నారు. ఈజీగా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండింది. కానీ హుసేన్ తప్పించుకోలేదు. చాలామంది టూరిస్టులను సేవ్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక టెర్రరిస్ట్ తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతని దగ్గర నుండి మిషన్ గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అది చూసిన మిగతా టెర్రరిస్టులు హుసేన్ని కాల్చి చంపేశారు. కింద పడ్డాక కూడా టూరిస్టులను తప్పించుకోండి అని శాయశక్తులా వారిని కాపాడే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హుసేన్కి యావత్ భారతదేశం ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. నన్ను అడిగితే అమరవీరులతో సమానంగా హుసేన్ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ టూరిస్టులకి హెల్ప్ చేశారు. డబ్బులు కూడా తీసుకోకుండా వెహికల్లో సురక్షిత ప్రాంతాలకి వారిని తరలించారు. చిన్న పిల్లలను ఎత్తుకొని పరిగెత్తుకుంటూ కాపాడారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. దాడి జరిగిన మరుసటి రోజు స్వచ్ఛందంగా కాశ్మీర్ మొత్తం బంద్ను ప్రకటించింది. కాశ్మీరీలందరూ రోడ్లపైకొచ్చి మరణించిన టూరిస్టులకు నివాళులర్పించారు. మా పేరు చెప్పుకొని ఇలాంటి నరసంహారం చెయ్యకండి అని బ్యానర్లతో టెర్రరిస్టుల చెంప చెల్లుమనేలా సమాధానమిచ్చారు. కాశ్మీరీ మహిళలు, యువకులు పెహల్గాం అటాక్ని ఖండిస్తూ జరిపిన రియల్ ఫుటేజెస్ని కొద్దిసేపటి క్రితం టెలిగ్రామ్లో పోస్టు చేశాను. కాశ్మీర్లో మత కల్లోహాలను రెచ్చగొట్టి మళ్ళీ మునుపటిలా రావణ కాష్టం చేయాలన్న పాకీజా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టెలిగ్రామ్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చాను.
కాశ్మీర్ ప్రజలకు ఇప్పటికైనా అసలు విలన్ ఎవరో అర్థమయ్యింది. పాకిస్తాన్లో జనాలు ఎలా దీనాతిదీనమైన బ్రతుకుతున్నారో, పీఓకేలో జనాలు ఎలా బానిస బ్రతుకుతూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో, ఎలా పాకిజా గవర్నమెంట్ వాళ్ళని అణగదొక్కుతుందో కాశ్మీరీ ప్రజలకు ప్రతి ఒక్క విషయం. అందుకే కాశ్మీరీలు శాంతి బాట పట్టారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా కాశ్మీర్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. కాశ్మీర్ ప్రజలు కోరుకున్న వ్యక్తి ఆ ప్రాంతానికి సీఎం అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ కాశ్మీర్లో గవర్నమెంట్ ఏర్పాటుకి పూర్తి సహకారాన్ని అందించింది. కాశ్మీర్లో పలు డెవలప్మెంట్ స్కీమ్స్కి భారత గవర్నమెంట్ పచ్చజెండా ఊపింది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గడంతో కాశ్మీర్లో టూరిజం ఒక్కసారిగా పెరిగిపోయింది. సగటు కాశ్మీరీ ప్రజల డైలీ ఇన్కమ్ పెరిగింది. పచ్చగా బ్రతుకుతున్నారు, సుఖశాంతులతో బ్రతుకుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత ఇది చూసి పాకిజా తట్టుకోలేకపోయింది. ఎలాగైనా మళ్ళీ కాశ్మీరీ ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని మతం పేరుతో ఆడిన రాక్షస క్రీడే ఈ పహల్గామ్ అటాక్. నన్ను అడిగితే ఈ దాడి హిందువులపైన మాత్రమే కాదు, కాశ్మీరీ ముస్లింలపైన జరిగిన దాడిగా చెబుతాను. ఎందుకంటే ఈ అటాక్ తర్వాత తక్కువ రాబోయే 3-4 నెలలు ఎవరు కూడా కాశ్మీరీ వైపు వెళ్ళడానికి భయపడిపోతారు. అమెరికా లాంటి దేశం తమ దేశ ప్రజలు కాశ్మీర్కి వెళ్ళకూడదని అడ్వైజరీ జారీ చేసింది. మెజారిటీ కాశ్మీరీ ప్రజల జీవనోపాధి టూరిస్టుల నుండే వస్తుంది. ఆ టూరిజం మీద దెబ్బ కొడితే వీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు వారి నిస్సహాయతను అడ్వాంటేజ్గా తీసుకొని డబ్బు ఆశ చూపించి మళ్ళీ చేతికి రాళ్ళు ఇప్పించి భారత్ మీదకి ఉసిగొల్పాలి. ఇది పాకిజా గేమ్ ప్లాన్. కానీ పాకిజా బ్యాడ్ లక్ ఏంటంటే కాశ్మీరులకు ఈ గేమ్ ప్లాన్ పూర్తిగా అర్థమైపోయింది. అందుకే పాకిజా ట్రాప్లో పడకుండా పహల్గామ్ అటాక్ని ముక్తకంఠంతో ఖండించారు కాశ్మీరీ ప్రజలు. గత 30 ఏళ్లలో కాశ్మీర్లో ఇంత పెద్ద స్థాయిలో స్వచ్ఛంద బంద్ను నిర్వర్తించడం ఇదే తొలిసారండి. ఇదొక్కటి చాలు పాకిజా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పడానికి. కాశ్మీర్లో ప్లాన్ ఫ్లాప్ కావడంతో మిగిలిన భారత ప్రాంతాల్లో హిందూ ముస్లింలను రెచ్చగొట్టడానికి పాకిజా తన మీడియాను రంగంలోకి దింపింది. ఇదిగోండి ఎవిడెన్స్ కూడా ఇస్తున్నాను. అల్ జజీరా టూరిస్ట్ల స్వర్గధామ పత్రిక. వీఆర్ కర్స్డ్ కాశ్మీరీస్ అండర్ అటాక్ అక్రాస్ ఇండియా ఆఫ్టర్ పహల్గామ్ కిల్లింగ్స్. పహల్గామ్ కిల్లింగ్స్ అట వెదవా, పహల్గామ్ టెర్రర్ అటాక్ అనట్లేదు చూడండి. ఇంకా ఏమంటున్నాడు, పహల్గామ్ అటాక్ తర్వాత భారత్లో కాశ్మీరీలు ఎక్కడ కనిపించినా వాళ్ళపై అటాక్స్ జరుగుతున్నాయి, వాళ్ళను వెలివేస్తున్నారు, ఐసోలేట్ చేస్తున్నారు అని పత్రిక కథనం. తమ మాట వినందుకు కాశ్మీర్లపై ఎంతగా పగబట్టేశారో చూడండి. ఈ కథనం చదివాక నిజమే అనుకుని నిజంగానే దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. ట్రాప్లో పడడానికి కొంతమంది రెడీగా ఉంటారు కదా. మరి కొన్ని మీడియా ఛానళ్లు కూడా ఇవే కథనాలను నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ప్రసారం చేసేస్తాయి. మత కల్లోహాలు, దేశ ఐక్యత దెబ్బతింటుంది. ఇంత పెద్ద ప్లాన్ ఉందండి పహల్గామ్ అటాక్ వెనకాల. మీరు గమనించండి, ప్రతి మీడియా ఛానల్లో ఇప్పుడు ఇదే డిస్కషన్. ప్యాంటు విప్పి హిందువులని కన్ఫర్మ్ చేసుకొని చంపారట కదా. ఇండైరెక్ట్గా ఈ మీడియా ఛానళ్ళు పాకిజా టెర్రరిస్ట్ నేరేషన్కి తెలుసో తెలియకో హెల్ప్ చేస్తున్నాయి. మీరు ఎక్కడైనా చరిత్ర తిరిగేయండి, ఒక టెర్రరిస్ట్కి గోల్ ఒక్కటే ఉంటుందండి. ఆర్మీ వచ్చే లోపల వీలైనంత ఎక్కువ మందిని చంపేసి డ్యామేజ్ పెద్దగా చేయాలి. అప్పుడు వాళ్ళ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్దగా చర్చ జరుగుతుంది. ఇది వాళ్ళ గోల్ ఉంటుంది. అంతే తప్ప మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ, ప్యాంట్లు ఇప్పుకుంటూ, బట్టలు ఇప్పుకుంటూ, నిర్ధారణ చేసుకుంటూ కూర్చోరు. అలా చేశారు అంటే దాని వెనక ఒక ప్లాన్ ఉంది. ఈ వీడియోలో ఆ ప్లాన్నే బట్టబయలు చేశాను. నాతో ఏకీభవిస్తే వీడియోను లైక్ చేసి 10 మందికి నిజానిజాలను షేర్ చేయండి. పహల్గామ్ అటాక్ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్టులను చంపేశారా? భారత్ ప్రతీకారం తీర్చుకుందా? నిజంగానే పాకిస్తాన్కి నీళ్లు ఆపేశామా? నిజంగానే పాకిస్తాన్లోని ప్రజలు నీళ్లు లేకుండా అలమటించబోతున్నారా? కొన్ని వైరల్ రీల్స్ చూశాను నేను. త్వరలో మరో యుద్ధం రానుందా? చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అసలు నిజానిజాలను పహల్గామ్ 3లో వివరిస్తాను. మరి ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది నేను చెప్పనందుకు డిసప్పాయింట్ అయి ఉంటే గనక ఎవరైనా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి రియల్ అని పేరు పెట్టింది రియాలిటీ చెప్పడానికి, అంతే తప్ప వ్యూస్ కోసం అడ్డమైన గడ్డి తినడానికి కాదు. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.